గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మేము గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్ వెళ్తున్నాం. 105 కిలోమీటర్స్ ఉంటుంది. దానికంటే ముందు రవాంగ్లా వెళ్దాం అనుకుంటున్నాం. తర్వాత దారిలో మనకి చార్ధామ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. అయితే రవాంగ్లా ఇది ఒక బుద్ధా పార్క్ ఉంటుంది రవాంగ్లాలో. అది నామ్చి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది, నామ్చి సిటీ. ఇదంతా మీకు సిక్కింలోనే ఉంటుంది. ప్రేయర్ వేల్స్ ఇదండి బుద్ధా పార్క్. మన దగ్గర అంత టైం లేదు, గోవా మేము తిరిగేసి వచ్చేస్తాం. ఈవినింగ్కి మేము ఎలా అయినా డార్జిలింగ్ చేరుకోవాలి. లార్డ్ గౌతమ్ బుద్ధాస్ బర్త్డే 2550th బర్త్డే జ్ఞాపకార్థంగా ఈ బుద్ధా పార్క్ కట్టడం అయితే జరిగింది. 2006లో ఇది కట్టారు. బగ్గీలో వెళ్ళడం వల్ల ఇది చాలా ఎక్కువ కదులుతుంది వీడియో, సారీ ఫర్ దాట్. మనం ఒక 8000 feet హైట్లో ఉన్నాం ఇప్పుడు. నేను చెప్పాను కదా, ఇవే 7 బౌల్స్ ఉంటాయి వాటర్ తోటి. మరి దాని అర్థం ఏంటో తెలియదు. ఇదండి. తర్వాత మేము వెళ్ళేది చార్ధామ్ వెళ్తాం ఇక్కడ నుండి. ఆ చార్ధామ్ కూడా మీకు సిక్కింలోనే వస్తుంది. ఇది సౌత్ సిక్కింలో. చార్ధామ్ మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే అక్కడ నుంచి 92 కిలోమీటర్స్. ఇవి 4 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. ఈ చార్ధామ్కి ఇంకొక పేరు ఏంటంటే సిద్ధేశ్వర ధామ్ అని. చార్ధామ్ అంటే యాక్చువల్లీ ఇది 4 టెంపుల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అది 4 యుగాస్ని. ఏంటంటే బద్రీనాథ్ టెంపుల్ అది రిప్రజెంట్స్ సత్యయుగ, రామేశ్వరం రిప్రజెంట్స్ త్రేతయుగ, అలాగే ద్వారకా రిప్రజెంట్స్ ద్వాపరయుగ, అండ్ పూరి రిప్రజెంట్స్ కలియుగ. ఈ 4 ప్లేసులకు వెళ్ళొస్తే మోక్షం వస్తుందని చెప్పి హిందూయిజంలో నమ్ముతారు. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుండి మేము వెళ్ళేది ఇప్పుడు డార్జిలింగ్కి వెళ్తాం. నైట్ మేము అక్కడే ఉంటాం 2 days. డార్జిలింగ్లో కూడా వెళ్ళేటప్పుడు చాలా దారిలో ఇది ఒక పార్క్ ఇది, కానీ ఎంత నేరోగా ఉన్నాయంటే రోడ్స్. మనకి కార్ ఎక్కడ పెట్టేసి మనం పార్క్ చేసి ఇక్కడికి రావాలంటే చాలా దూరం వరకు వెళ్ళాలి. చాలా సింగిల్ రోడ్లా ఉంది. చాలా నేరోగా ఉన్నాయి డార్జిలింగ్ వెళ్ళే రోడ్ ఇది. అందుకే కొన్ని ప్లేసెస్కి అయితే మేము వెళ్ళట్లేదు. మేము డైరెక్ట్గా ఇప్పుడు వెళ్తున్నాం మా హోమ్ స్టేకి. ఇది డార్జిలింగ్లో మేము బుక్ చేసుకున్న కాటేజ్. ఇది వుడెన్ కాటేజ్, హిల్ కిందకి దొరికింది ఇది. ఎందుకంటే ఇక్కడ నుండి మనకి మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. కాంచన్జంగా వ్యూ. అసలు డార్జిలింగ్లో ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ పొద్దున్నే 4 o'clock లేచి వెళ్తారు అది చూడడానికి. టైగర్ హిల్స్కి వెళ్తారు. కానీ ఇక్కడ ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ విండోస్ నుంచే కనిపిస్తుంది మనకు. అది మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు ఆ హిల్ పైన మనకి గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. అది క్లౌడీగా ఉంటే మనం అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏం కనిపించే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఈ విండోస్ నుంచి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మేము 2 days ఉంటాము. మాకు ఇక్కడ వెళ్ళి ఎంత ఛార్జ్ చేస్తారంటే 13,700 ఛార్జ్ చేశారు. ఇక్కడ మనకి 2 nights వీళ్ళ దగ్గర ఉంటున్నాం మేము ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ను ఫుడ్ అండ్ ఇంక్లూడింగ్ ఇందులో.
తర్వాత మన వెహికల్లో వెళ్ళడం కష్టం. డార్జిలింగ్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే పార్కింగ్ అవన్నీ దొరకవు, చాలా నేరో రోడ్స్. అదిగోని చెప్పాను కదా మార్నింగ్ విండో నుంచి కనిపిస్తుందని, అదే కాంచన్జంగా గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు మనకు అలా కనిపిస్తుంది. ఈ వ్యూ చూడడానికి అందరూ టైగర్ హిల్స్కి వెళ్తారు. మాకైతే మా రూమ్లోంచి కనిపించింది. ఇప్పుడు మార్నింగ్ మేము సైట్ సీయింగ్ అని బయలుదేరాం. మా కార్ ఇక్కడే వదిలేసి మేము ఇక్కడ కార్ హైర్ చేసుకున్నాం. అక్కడ 4000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టాయ్ ట్రైన్స్ ఉంటాయండి. ఇది దాని ఇంజన్. అది టాయ్ ట్రైన్ తీసుకోవాలంటే ఇది స్టేషన్. ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు టికెట్స్ అవి, కానీ ఎక్స్పెన్సివ్ అది. తర్వాత మాకు గ్యాంగ్టాక్లో కూడా మా కార్లో మేము తిరగలేదు. నాతుల్లా పాస్కి వెళ్ళడానికి మేము కార్ బుక్ చేసుకునే వెళ్ళాం. ఎందుకంటే అక్కడ పర్మిట్ అన్నీ తీసుకోవడం కష్టం. అవి ఆ పర్మిట్కి తర్వాత వెళ్ళి నాతుల్లా పాస్ తీసుకురావడానికి 15,000 అయింది అక్కడ కూడా. ఇదే టాయ్ ట్రైన్. ఇది బతాసియా లూప్. ఇది ఒక పార్క్లా ఉంటుంది ఇక్కడ. ఆ టాయ్ ట్రైన్ ఈ ట్రాక్ మీద ఈ గార్డెన్ చుట్టూ ఒక రౌండ్ వేసుకుని వెళ్తుంది. అది ఇక్కడ చూడడానికి కాంచన్జంగా మౌంటైన్ ఉంటుంది. తర్వాత హిమాలయన్ జూలాజికల్ పార్క్ కూడా ఉంటుంది. టైగర్ హిల్స్ ఒకటి ఉంది. తర్వాత జాపనీస్ పీస్ పగోడా అని చెప్పి ఒక టెంపుల్ ఉంది జాపనీస్ స్టైల్లో. తర్వాత టీ గార్డెన్స్, ఇంకా రోప్ వే ఉన్నాయి. ఇక్కడ కొంతసేపు ఆగి మేము ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కల్చరల్ వాళ్ళ డ్రెస్సెస్ వేసుకుని ఫొటోస్ తీసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇదండి ఆ స్టేషన్. ఇంకా పాత ఇంజన్స్ ఉంటాయి, అవి స్టీమ్ ఇంజన్స్ కూడా ఉంటాయి, నార్మల్ కూడా ఉన్నాయి. కానీ రోడ్స్ మాత్రం చాలా నేరోగా ఉంది. ఆ చిన్న రోడ్లోనే ఒకవైపు రైల్వే ట్రాక్, ఒకవైపు వచ్చి రోడ్డు ఉంటుంది. తర్వాత మేము ఇక్కడ మాల్ రోడ్కి వచ్చాం. మాల్ రోడ్లో మీకు చాలా పాత షాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడే హోటల్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ లోపల పైకి వెహికల్ రాదు, మనం నడుచుకుని కింద కారు అక్కడ పెట్టి పైకి రావాలి, కొంచెం నడవాలి. యాక్చువల్లీ మేము బెంగళూరులో ఉన్నప్పుడు డిసైడ్ చేసుకుని వచ్చాం. ఇక్కడికి వస్తే తప్పకుండా గ్లెనరీ బేకరీకి ఒకటి వెళ్ళాలి, తర్వాత కెవెంటర్స్కి వెళ్ళాలని చెప్పి. కెవెంటర్స్లో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఉండే ఇంచుమించు చాలా వరకు మీకు షాప్స్ అన్నీ 1885, 1800, 1911 అలా అన్నీ చాలా పాత షాప్స్ ఇయర్స్తో పాటు అక్కడ రాస్తుంటాయి. బిల్డింగ్స్ కూడా మీకు అన్నీ ఎక్కువ చూడడానికి ఓల్డ్ బిల్డింగ్స్. ఇదే నేను చెప్పిన గ్లెనరీ బేకరీ. ఇది అంటే అప్పటి నుంచి మేనేజ్మెంట్ చేంజ్ అయినా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అవన్నీ మారలేదు. ఫస్ట్ మేము కెవెంటర్స్లో బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు తర్వాత బేకరీకి వెళ్తాం. కెవెంటర్స్లో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇది 1911లో ఎడ్వర్డ్ కెవెంటర్స్ ఓపెన్ చేశారు. ఇదైతే ఓల్డ్ స్టైల్లో ఉండేదంతా మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ కూర్చోడానికి అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు క్యూలో. ఆ క్యూలో మేము ఉండలేక మేము ఎక్స్టెన్షన్ చేసిన వైపు రైట్ సైడ్ వచ్చి మేము కూర్చున్నాం. అయితే ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. దీని తర్వాత మేము వెళ్ళేది గ్లెనరీస్ బేకరీకి వెళ్తాం. గ్లెనరీస్లో కూడా పుడింగ్స్ అవి చాలా ఫేమస్ ఇక్కడ. తర్వాత చికెన్ పై అయితే చాలా బాగుండేది.
కెవెంటర్స్ కూడా మీకు 1985లో స్టార్ట్ అయింది. ఇది కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్. ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చూపిస్తుంటే మీకు వీడియో చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి హాఫ్ వీడియో నేను స్కిప్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే మళ్ళీ దిగి మళ్ళీ ఎటు నుంచి అయితే వచ్చామో అక్కడి నుంచి మళ్ళీ కార్ అక్కడే పార్క్ చేసి ఈ మాల్ రోడ్ పైకి వచ్చాము నడుచుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అందుకే టైం అవుతుంది కదా. అయితే మనం కార్ ఎక్కడైతే పెట్టామో అక్కడే గోర్ఖాల్యాండ్ రంగమంచన్ భవన్ ఉంది, అక్కడే సెయింట్ ఆండ్రూస్ చర్చ్ కూడా ఉంది. కానీ వాటిలోకి వెళ్ళడానికి టైం సరిపోదు. ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇలాగే ఇక్కడ తర్వాత ఇక్కడ నుండి మేము జాపనీస్ టెంపుల్, అంటే జాపనీస్ టెంపుల్ కాదు, అది జాపనీస్ స్టైల్లో కట్టిన పీస్ పగోడా అని చెప్పి ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తాం. ఇది ఇక్కడంతా షాపింగ్ ఉంటాయి. మనకి వింటర్ క్లోత్స్ కానీ ఏమన్నా కావాలన్నా తీసుకోవచ్చు. తర్వాత ఈ సర్కిల్లో మనకి మంచి టైం పాస్ అవుతుంది. ఈవినింగ్ కూర్చుంటే ఇక్కడ అందరూ వచ్చి సాధారణంగా ఇక్కడే ఉంటారు. దీని లోపల కూడా మనకి హోటల్స్ ఉన్నాయి కనుక ఈవినింగ్స్ అందరూ ఇక్కడే ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్స్ ఇక్కడ ఈవెంట్స్ అవి అవుతూ ఉంటాయి, మ్యూజికల్ ఈవెంట్స్ అలాంటివి. తర్వాత హార్సెస్ కూడా చూసారా, ఒక్కొక్క హార్స్కి ఒక్కొక్క హెయిర్ స్టైల్ ఉంటుంది. హార్స్ రైడ్కి తీసుకెళ్తారు ఇక్కడ. కానీ ప్రాబ్లం ఇక్కడ హోటల్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మన లగేజ్ తక్కువ ఉండాలి మనం క్యారీ చేయడానికి. ఎందుకంటే పైకి కార్ రాదు కనుక మా కార్ మేము ఇక్కడ పార్క్ చేసాం కింద ఈ చర్చ్ దగ్గర. తర్వాత ఇదిగో పీస్ పగోడా బుద్ధిస్ట్ టెంపుల్ అన్నాం కదా, ఇది జాపనీస్ స్టైల్లో కట్టారు. ఇది చాలా అందంగా ఉంది. తర్వాత నెక్స్ట్ డే మేము బయలుదేరి డార్జిలింగ్ నుంచి మార్నింగ్ నేపాల్కి వెళ్తున్నాం. ఇది జస్ట్ నేపాల్ ఎంటర్ అయ్యి అక్కడ ఒక పశుపతి మార్కెట్ ఉంటుంది, ఊరికే దానిలో ఎంటర్ అయ్యి మళ్ళీ అలా తిరిగి మేము సిలిగురికి వెళ్ళిపోతాం. ఎందుకంటే నెక్స్ట్ డే మా అమ్మాయికి అక్కడ నుంచి ఫ్లైట్ ఉంది. మార్నింగ్ తనని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము డైరెక్ట్ ఇంటికి తిరిగి వస్తాం. ఈ ట్రిప్ అయితే మాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈ ప్లేస్లో డ్రైవ్ మరి అది చెప్తే అర్థమవుతుంది, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. చాలా అందమైన ప్లేస్ ఇది. ఇక్కడ డ్రైవ్ చేస్తూ ఈ ప్లేస్ని చూస్తూ చాలా బాగా మేము స్పెండ్ చేసాం. అయితే నేపాల్లో వెళ్ళేటప్పుడు మనం అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ కూడా మనం ఎన్ని అవర్స్కి లోపలికి వెళ్తున్నామో వాళ్ళకి అక్కడ చెప్పి పర్మిట్ తీసుకోవాలి. ఇదండి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం మనం నేపాల్కి. మన కార్ పేపర్స్ అవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు అడుగుతారు ఏంటి రీజన్ అని. మేము చెప్పాం మార్కెట్కి వెళ్తున్నాం అని చెప్పి. సో మేము 3 hours టైం తీసుకున్నాం లోపలికి వెళ్ళి రావడానికి. ఇది నేపాల్లో ఎంటర్ అయ్యాం. మా కార్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మా కార్కి. ఇదేంటి చెప్పుకోవడానికైతే అంత పెద్ద మార్కెట్ ఏం కాదు, అది చాలా చిన్న మార్కెటే. తర్వాత మేము ఇక్కడ నుండి మళ్ళీ దానికి వేరే రూట్ ఉంటుంది, సిలిగురికి వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. ఇక్కడైతే టీ ఎస్టేట్స్ ఉన్నాయి చాలా, మధ్య మధ్యలో వాళ్ళ స్టాల్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి మేము టీ పర్చేస్ చేసాం, టీ పౌడర్. చాలా రకరకాల టీ దొరుకుతుంది మనకి. గ్రీన్ టీలో కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇది ఒక టీ కంపెనీ. తర్వాత ఈ ట్రిప్లో మాకు ఎంత ఖర్చు అయింది, మాకు ఎంతమందికి ఎన్ని రోజులు పట్టింది, మా ట్రిప్లో ఈ ట్రిప్కి మాకు ఎంత టోటల్ కాస్ట్ అయింది అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను.
ఈ ప్లేస్ అంతా మిరిక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇక్కడ కూడా మనకి రూమ్స్ అవి దొరుకుతాయి. ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఉండడానికి ట్రై చేయాలి. చాలా అందమైన ప్లేస్ ఇది. ఈవినింగ్ మేము సిలిగురికి చేరుకున్నాం. దీన్ని టోటోస్ అంటారు. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. దానిలో మేము కార్ అక్కడ హోటల్ దగ్గర పెట్టేసి మేము సిలిగురి షాపింగ్కి వెళ్ళాం. ఇదేంటంటే సిలిగురిలో మాకు ఈ హోటల్కి 3500 ఛార్జ్ చేశారు 2 రూమ్స్కి. ఒక నైట్కే కదా, ఊరికే వెళ్ళి షాపింగ్కి వెళ్ళి మార్నింగ్ మేము బయలుదేరాలి. మార్నింగ్ మా అమ్మాయికి ఫ్లైట్ ఇక్కడ నుండి 6 o'clockకి. తర్వాత తను పంపేసి మేము డైరెక్ట్గా బెంగళూరు బయలుదేరుతున్నాం బై రోడ్. నెక్స్ట్ డే ఈవినింగ్ మేము చేరుకున్నాం ప్రీమియం హోటల్, ఇది కృష్ణానగర్. ఇక్కడ మాకు 2 రూమ్స్కి 4200 ఛార్జ్ చేశారు. ఇక్కడ కూడా రూమ్స్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఇదండి హోటల్. బాగా టైర్డ్ అయిపోయాం. ఇంకా వీడియో పెద్దదైపోతుందని నేను అన్నీ చూపించట్లేదు. రేపు మార్నింగ్ మళ్ళీ మేము ఇక్కడ నుండి బయలుదేరి మా నెక్స్ట్ హాల్ట్ ఏంటంటే భువనేశ్వర్లో ఉంటాం రేపు. ఇక్కడ కూడా మాకు ఆపోజిట్ రూమ్స్ దొరికాయి. మా రూమ్కి ఆపోజిట్లోనే పిల్లలకి రూమ్ ఉంది. ఇది వీళ్ళ రూమ్ ఇది. ఇక్కడ హాయ్ మహి. నా వీళ్ళు కూడా టైర్డ్ అయిపోయారు. తొందరగా పడుకొని రేపు మార్నింగ్ బయలుదేరాలి. నెక్స్ట్ డే మేము బయలుదేరినప్పుడు నేను మామూలుగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు అబ్దుల్ రూఫ్ కశ్మీర్ అండ్ ఇంకొక ఆయన మన్ను కశ్మీర్, వాళ్ళు మాకు కలిసారు పెట్రోల్ బంక్లో. మనం ఫాలో అవుతున్న వాళ్ళని మనం సడన్గా కలిస్తే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళ రీల్స్ అన్నీ చూస్తూ ఉంటాం, చాలా బాగుంటాయి అవి. ఇది మేము నైట్ భువనేశ్వర్కి చేరుకున్నాం. ఇక్కడ భువనేశ్వర్లో మేము హోటల్ బుక్ చేసుకున్నాం. ఇది శివాలిక్ హోటల్. మేము ఇక్కడ బుక్ చేసుకున్నాం. ఈ నైట్ మేమైతే ఇక్కడ ఉంటాం. ఇక్కడ మనకి 2 రూమ్స్కి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు 4000 రూపీస్. హోటల్ అయితే చాలా బాగుంది. అదంతా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం. తొందరగా మేము డిన్నర్ చేసి పడుకుంటాం. మార్నింగ్ తొందరగా బయలుదేరాలి కనుక. నెక్స్ట్ మా హాల్ట్ వచ్చి మా నేటివ్ ప్లేస్. మా తమ్ముడు వాళ్ళ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము అక్కడి నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోతాం. బెంగళూరు వెళ్తున్నప్పుడు మేము నెల్లూరులో బుక్ చేసుకున్నాం విఆర్ గ్రాండ్ అని చెప్పి. అక్కడ మాకు ఇంకా నేను మా చెల్లి అమ్మాయి కనుక మేము ఒకే రూమ్ తీసుకున్నాం. ఇక్కడ 2 beds తోటి. అది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు 2700 రూపీస్. ఇదే నెల్లూరులో హోటల్. అయితే మనకి మొత్తం మా 5 మెంబర్స్కి మాకు మొత్తం టోటల్ ఎంత ఖర్చు అయిందో అది చెప్తాను నేను మీకు. మాకు టోటల్గా పెట్రోల్కి అయ్యింది ఒక 38,000 వరకు పెట్రోల్కి అయ్యింది వెళ్ళి రావడానికి. తర్వాత టోల్స్కి మనకు వెళ్ళడానికి రావడానికి 5500, హోటల్స్కి 52,000 అయింది. తర్వాత అక్కడ మనం లోకల్గా వెహికల్స్ బుక్ చేసుకున్నాం, వాటికి ఒక 20,000, ఫుడ్కి ఒక 13,000. కరెక్ట్గా మనం చెప్పలేము, కానీ టోటల్గా మనకి ఒక 1,28,000 అయింది 5 మెంబర్స్కి 15 daysకి. అది కాకుండా మా అమ్మాయికి ఫ్లైట్ టికెట్స్ కలిపితే ఎలా అయినా అరౌండ్ 1,50,000 అవుతుంది. కనుక ముందు మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం మీరు మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.